సుధాకర్ బాలకోటయ్య గారు నమస్కారం సార్. నమస్తే. సార్ బాలకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డిని హ్మ్. మీరందరూ విమర్శిస్తారు కానీ నిజంగా ఆయన ఒక కందుకూరి వీరేశంగం లింగం సార్. మహిళ ఎందుకని? ఎందుకని అంటారా? మీరందరూ ఆ! మహిళలకి సరైన పొజిషన్ ఇవ్వట్లా సార్. ఆ! జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్న మహిళల్ని మీరు ఇంట్లో కూర్చోవడం కాదమ్మా, మీరు రాజకీయాల్లోకి రావాలి, మీరు మా మీద పోరాడాలి, మీరు రాజకీయంగా ఎదగాలని చెప్పి ఇంట్లో ఉన్న మహిళలందరినీ బయటికి తీసుకొస్తున్నాడు. ఆ! చంద్రబాబు గారిని అవమానించి, చంద్రబాబు గారిని జైల్లో ఏసి, ఎప్పుడు ఆ! రాజకీయాల్లోకి రాని నారా భువనేశ్వర్ గారిని రాజకీయ ప్రసంగం చేసేలా చేశాడు. ఈ రోజు రాజకీయ యాత్రలు చేసేలా చేస్తున్నాడు. దీని ఎవరు ఆ! గెలుపు? దీని వెనకాల ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. ఏదో అన్నకి సాయం చేసుకుంటా, భర్తకి సాయం చేసుకుంటా ఇంట్లో ఉన్న షర్మిలారెడ్డిని ఆస్తి పంపకాలు హ్మ్. చేయకుండా ఇబ్బంది పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోను, హ్మ్. తెలంగాణలోను రాజకీయంగా ఒక ఒక ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు షర్మిల గారు. ఆమెను హ్మ్. తీసుకొచ్చింది ఎవరు సార్? జగన్మోహన్. హ్మ్. అసలు వైఎస్ సునీత అనే మాట ఎప్పుడైనా విన్నామా సార్ అసలు మొన్నటిదాకా మనం? హ్మ్. వివేకానంద రెడ్డికి ఒక కూతురుందని మనకెవరికైనా తెలుసా? హ్మ్. అలాంటి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి రేపొద్దున కడపలో ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిపించబోతున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఇంత గొప్ప నాయకుడిని ఎలా విమర్శించగలుగుతారు సార్ మీరు? కార్తీక్ గారు ధన్యవాదాలు. మార్పు సహజమే సర్ఫెక్సెల్ ఉండగా. ఆ! ఇప్పుడు మీరన్నట్టుగా నిజమే. నాకు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు హ్మ్. కందుకూరి వీరేశలింగం గారు, హ్మ్. కందుకూరి వీరేశలింగం పంతులు గారు వితంతు వివాహాలు చెయ్యాలి, బాల్య వివాహాలు రద్దు చేయాలని చెప్పేసని మహిళల యొక్క కష్టాల కోసం కందుకూరి వీరేశలింగం గారు బాగా కష్టపడ్డారని చెప్తాం. హ్మ్. అలాగనే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు పెట్టేసి వీళ్ళకి ఒక రూపాయి ఇస్తే కాస్త ఆర్థికంగా బ్యాంకుల ద్వారా లింకేజ్ రుణాలు ఇస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కాస్త కుటుంబంలో ఓ పోషణ భారం పెరుగుతుంది. ప్రతి మహిళ కూడా కష్టపడాలి, చైతన్యవంతంగా ఆలోచించాలని డ్వాక్రా గ్రూపులు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు మహిళలను ఉద్యమకారులుగా తయారు చేద్దాం, హుహు. అమరావతి రైతులుగా లేదా సునీతారెడ్డి లాగా, షర్మిలమ్మలాగా ఉద్యమాలు చేద్దామని చెప్పి వీళ్ళ మీద లాఠీలు వేసి వీళ్ళ సావుబాది లేదా బయటికి వెళ్ళగొట్టి ఏదో వివేకానంద రెడ్డి కేసుని నేను పట్టించుకోనని చెప్పేసి సునీతారెడ్డికి చెప్పి, ఆమెను కోర్టు చుట్టూ తిప్పామో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సునీతారెడ్డి గారిని నాయకురాలిని చేసిండు. షర్మిలమ్మ గారి ఆస్తి తగాదాలో ఇంకోటో ఏమో ఏమో మొత్తం చేసేసి ఆమెని ఇంట్లో నుంచి తరిమేసి ఆమె తెలంగాణలోకి పోయి కాంగ్రెస్ పార్టీ పెట్టి తెలంగాణ పార్టీ పెట్టి అటు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆఖరికి మళ్ళీ అన్న దగ్గరికి వచ్చేసి అన్న మీద హుహు. శరాల ఘాతాలు కురిపించే విధంగా నాయకురాలిని చేసిండు. అమరావతిలో కూడా చాలా మంది మహిళలు, అవును. అంటే 4 గోడలు దాటని మహిళలు చాలా మంది సెక్షన్‌లో మాట్లాడుతుంటారు. కేసులు మాట్లాడుతుంటారు. సెక్షన్‌లో మాట్లాడతారండి. అవును. అమరావతి మహిళలు కేసులు మాట్లాడతారు. ఆ! అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు. మీకు చిన్న విషయం చెప్తున్నా. బాలకోటయ్య పుట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచకంలో నుంచే. అంతేగా. ఆహా! బాలకోటయ్య ఉద్యమ నాయకుడిని చేయటానికి కూడా ఆయన యొక్క అక్షంతలే నా నెత్తిన కూడా పడి, నేను కూడా పోరాట యోధుడిగా తయారైపోయి సావు బతుకుల మధ్య పోరాడాం. నిజంగా మీరన్నట్టు అలాగనే జరుగుతుంది. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడేందంటే ఒక దుష్ట పరిపాలన ఉన్నప్పుడు, హుహు. ప్రజల్ని పీడించే రాక్షస పరిపాలన ఉన్నప్పుడు, ఒక నియంత పరిపాలన ఉన్నప్పుడు ప్రజలందరూ ఉద్యమకారులవుతారండి. అవును. ప్రజలందరూ ఉద్యమకారులవుతారు. అది ఒక నియంత్రణ పరిపాలనలోనే జరుగుతుంది. ప్రజాస్వామికంగా ఉన్న పరిపాలనలో ప్రజలు కాస్త కుదుటపడి ఉంటారు. అంత ఆవేశాలతో ఉండరు. మొన్న కూడా చూడండి మీరు. 43 రోజులు అంగన్వాడీ టీచర్లు ధర్నా చేస్తే వాళ్ళ పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశారండి. అవును. దాన్ని అత్యవసరాల చట్టం కింద తెచ్చి ఎస్మా ప్రయోగించి ఉద్యోగాలు తొలగిస్తామని భయపెట్టి వాళ్ళ యొక్క సుదీర్ఘమైన దీక్షను ఆప్ చేశారు. వాళ్ళేం అడగల. వాళ్ళేం అడిగారు? ఒక 2000 3000 పెంచమన్నారు. అది కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా. ఈ రోజున పెరుగుతున్న నిత్యావసరాల ధరకు అనుగుణంగా ఒక రూ. 1000, రూ. 2000 ఎన్నికలొస్తున్నాయి. మాటిచ్చాడు. మళ్ళీ ప్రభుత్వం పోతే మాకు మాట దక్కదు అని చెప్పిన వాగ్దానం మేరకు అడిగితే అన్ని అరాచకాలు చేస్తే ఎంతోమంది మహిళలు వాళ్ళు ఉపన్యాసాలు చెప్తున్నారు సార్. మీరు కార్తీక్ గారు అందరికీ మీకు మీ దగ్గర మాట్లాడే అవకాశం లేదు గానీ, హుహు. అమరావతి ఉద్యమంలో మహిళలు మైక్ పట్టుకుంటే మనందరికంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు. స్వచ్ఛంగా మాట్లాడతారు. స్వచ్ఛమైన పాలలా మాట్లాడతారు. తేనెలా మాట్లాడతారు. సక్షంగా మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడతారు. రాజకీయ పార్టీల మీద మాట్లాడతారు. ఖండాలుగా, ఖండాలుగా బ్రహ్మాండమైన నాయకులున్నారు. ఈ రోజు కూడా నాకు తెలిసి అమరావతిలో దాదాపు అవును. 100 మంది పైగా నాయకులు పుట్టారండి. అది ఏ కులంలోనన్నా గాని. ఏ కులంలో గాని అమరావతి ఉద్యమం నుంచి దాదాపు 100 మంది పుట్టారు. విశాఖ ఉక్కు ఉద్యమం నుంచి 100 మంది పుట్టారు.
దళిత బహుజన కులాల నుంచి నాలాంటి ఉద్యమ నాయకులు ఎంతోమంది పుట్టారు. ఇటీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పాప పంకిలం ఎందుకని ఈ రోజున ఆయన ఫ్యాన్ ఇరిగిపోయింది, కండెన్సర్ కాలిపోయింది, వైర్లు దిగిపోయినాయి, స్విచ్ బోర్డు కూడా పనిచేయట్లా, తాడేపల్లిలో కూర్చొని రిపేర్లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు కాలింది కండెన్సర్ అంటే మేమే తగలబెట్టాం. ప్రజా ఉద్యమాలే తగలబెట్టినాయి, వైర్లు మేమే పీకాం. ప్రతిపక్ష పార్టీలు కూడా కాదండి పీకింది, ప్రజా ఉద్యమాలే పీకినాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజలే తెచ్చారు. ఎక్కడైనా అంతే చేస్తారు సార్. ఇప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిందంటే ప్రజాగ్రహంతోనే కూలిపోతుంది తప్ప ప్రతిపక్షాల ఆగ్రహంతో కూలిపోదు. అవును. ఆ ప్రజా ఆగ్రహాన్ని ప్రతిపక్ష పార్టీలు ఒడిసి పట్టుకొని ఇందాక నేను చెప్పినట్టుగా ఉసుళ్ళు గనుక లేచిపోతే ఇప్పుడు దగ్గర తీసుకున్నట్టుగా, లేదా తేనెటీగలను పక్కకు పోతే తేనెని తీసుకున్నట్టుగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున ఎంత బగబగలాడుతుందంటే ఆంధ్ర రాష్ట్రం అక్కడ దాకింది సార్. మీకు తెలియదు ఏమని చెప్పండి. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు లేవు, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు లేవు, చూపించిన ఉపాధి లేదు, కేవలం మాయా మచ్చంద్ర చూపిస్తున్నాడు. అలా అని చెప్పేసి నేనేమంత జగన్మోహన్ రెడ్డి గారు తోసేస్తే పడిపోయి పెట్టకూడా, ఏదో ఊదేస్తే ఎగిరిపోయే బంతి దూది పింజరు అని చెప్పేసి నేను అన్నాను. ఎందుకంటే అతను ఒక మూక సైన్యం పెట్టుకుని మీకు ఒక మాట చెప్తాను సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను విజయవాడలో నుంచి కారులో నుంచి వస్తానంటే నాకు పెద్ద ఫ్లెక్సీ బోర్డు కనిపించింది. ఏంటని కారులో నుంచి చూస్తే సిద్ధం అని రాసుందండి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ఏలు పెట్టున్నాడు. ఇక జెండా గిండా ఏం లేదు. నేను అనుకున్నాను ఎవడో అభిమాని పెట్టుంటాడేమో ఈ రౌడీ కొటేషను. అది రౌడీ నినాదమే కదా సిద్ధం అంటే. అంటే రారా చూసుకుందాం అనే కదా. ఎవడో అభిమాని పెట్టుంటాడా, ఎల్లపల్లి శ్రీనివాసో లేదంటే ఆ మల్లాది విష్ణువు పెట్టుంటాడు నేను అనుకున్నా. అనుకొని ఇంటికి వచ్చి చూస్తే భీమిలిలో సిద్ధం అనే సభ అని చెప్పి వచ్చింది సాక్షిలో. అంటే ఆయన నిదానం అది. ఇప్పుడు ఈ సిద్ధం అనేవాడు నినాదం ఎవడు చేస్తారండి? ఆ బంగారపు గనుల కోసం వెళ్ళిన కేజీఎఫ్ లీడర్లు ఉంటారు కదా, కేజీఎఫ్ లీడర్లు, ఫ్యాక్షనిస్టులు. సిద్ధం అంటే రారా చూసుకుందాం, పోసుకుందాం రారా, కొట్టుకుందాం రారా, ఇది ఆయన స్లోగనం. ఇప్పుడు అధికారం రాకముందు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆయన ఏమిచ్చాడు? ప్రజా సంకల్ప యాత్ర, ప్రజా ఓదార్పు యాత్ర. వాళ్ళ నాన్నగారు ప్రజాప్రస్థానం, షర్మిల గారు మరో ప్రజాప్రస్థానం. అధికారం రాకముందే ప్రజలు గుర్తున్నారు. ఇప్పుడు అధికారం వచ్చేసి 5 సంవత్సరాల అధికారాన్ని జుర్రుకున్నాక సిద్ధం సిద్ధం అంటే కలబట్టం. ఎందుకంటున్నాడంటేనా, నేను కూడా చాలా విశ్లేషణ చేస్తున్నా. దాదాపు 2,60,000 మంది వాలంటీర్లను ఇచ్చాడు, 1,60,000 మంది సచివాలయం కార్యదర్శులు ఇచ్చాడు. వీళ్ళందరినీ కూడా మూకస్వామ్యులుగా సైనికులుగా మార్చుకున్నాడు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు వాలంటీర్లు అందరూ మా వాళ్ళని, వాలంటీర్లు అందరూ మా కార్యకర్తలని. మొన్నటిదాకా ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు గారు లేదా నాని గారు బోని గారు చెప్పిండు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్పిండు. అంటే వాళ్ళ పని చేసుకోవటానికి ఈ రోజున 50 కుటుంబాలకు ఒక మనిషిని పెట్టి, 60 కుటుంబాలకు ఒక మనిషిని పెట్టి అక్కడున్న స్థానిక పరిస్థితులు, వాళ్ళ ఓటు బ్యాంకు, వాళ్ళ వివరాలు మొత్తం కూడా గుప్పెట్లో పట్టాడండి. అది జగన్మోహన్ రెడ్డి గారి బలం. ఇది చాలా ప్రమాదకరమైంది. అసలు వీళ్ళని ఎన్నికల్లో కూడా పెడదామని చూశాడు. ప్రతిపక్ష పార్టీలు పోరాడి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి 1కి 30 సార్లు మీకు ఈ ఓట్లు మొత్తం ఎలా తొలగదీశారంటే, ఎన్నికల కమిషన్ లిస్టు ప్రకారంగానే దాదాపుగా నాకు తెలిసి వాళ్ళు ప్రకటించింది 4 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని ప్రకటించారు ఎన్నికల కమిషన్. ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే రిపోర్టు 14 లక్షల ఓట్లు తొలగించబడ్డారని చెప్పి అన్నారు. ఈ ఫామ్ 7 ఎవడు పెట్టాడంటే ఇంకో ఈ వాలంటీర్ల చేత పెట్టించాడు. ఈ వాలంటీర్ల గ్రౌండ్ వర్క్ చేశారు. రేపు ఎన్నికల్లో కూడా ఈ వాలంటీర్లని దొడ్డిదారినైనా సరే వాడుకునే ప్రమాదం ఉంది. అంటే అంత నెట్వర్క్ పెట్టుకున్నాడు. నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీలు కూడా అంత నెట్వర్క్ లేదండి. అవును, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఉంటారు, క్రియాశీల కార్యకర్తలు ఉంటారు, నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు ఉంటారు, ప్రజాస్వామికంగా ఉంటారు తప్ప ఈ నెట్వర్క్ చేసుకునే వాళ్ళు లేరు. అటువంటి నెట్వర్క్ని పెట్టాడు పోలింగ్ ఏజెంట్తో పాటు. తర్వాత మహిళలను పెట్టాడు 50 మందికింత 100 మందికింత. ఇదంతా నెట్వర్క్ అనమాట. ఇటువంటి నెట్వర్క్ను కూడా ఛేదించుకోవాలి. మాకు అందుకని నాలాంటి ఏంటంటే, నేను డిబేట్లో కూడా ప్రతిపక్ష పార్టీలకి, తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు చెప్తా ఉంటా, మీరు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదో ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి, 15 సీట్లే వస్తాయి, 5 సీట్లే వస్తాయి, జైలుకు పోతాడు, ఇవి కాదు. మీరు ప్రజల్లో మంచి సంకేతం పంపించాలి, వాళ్ళ యొక్క వ్యూహాలను అర్థం చేసుకోవాలి. ఏమండి శ్రీకాంత్ గారు, షర్మిల గారిని కూడా చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రిక అన్నారండి. ఇంకా నయం పుత్రిక అనలా. కానీ ఒకటి సార్, రాజశేఖర రెడ్డి హ్యాపీగా ఫీల్ అవుతారేమో. తండ్రి లేని షర్మిలకి ఒక తండ్రిని ఇచ్చావు, అన్నలాగూ లేడు, తండ్రిని అన్న ఇచ్చారని చెప్పి రాజశేఖర రెడ్డి హ్యాపీగా ఫీల్ అవుతాడేమో.
ఆ మాటకు వస్తే నిజమేననుకోండి. ఇప్పుడు ఉమ్, అవును, పనికిరాని అన్నకంటే పనికొచ్చే దత్తతల్లి బెటర్ కదా! అంతేగా. మంచి చెడ్డ. ఉమ్, నిజంగా కూడా మీకు ఉమ్, షర్మిల గారి యొక్క గమనంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆమెని ఇబ్బంది పెట్టిన సందర్భం లేదండి. అవును, అసలు చంద్రబాబు నాయుడు గారికి అదొకటి గుణగణాలు లేవండి. మీరు కేసీఆర్ ఇబ్బంది పడితే చంద్రబాబు నాయుడు పలకరించారా లేదా? అవును. ఉమ్, 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతే, తెలంగాణ అంతా అట్టుడికిపోతే కేసీఆర్ పార్టీ వాళ్ళు చంద్రశేఖర్ గారు గాని, తారక రామారావు గాని, కేటీఆర్ గాని ఎన్నికల మాటలు మాట్లాడారు. జాలి దయ లేకుండా మాట్లాడారు. అవును. జాలి దయ లేకుండా మాట్లాడారు. కానీ ఉమ్, చంద్రబాబు నాయుడు గారు అవును. కేసీఆర్ ఎప్పుడైతే మంచాన పడ్డాడో ఎళ్లి ఉమ్, పరామర్శించాడు. ఎందుకంటే ఆయనకుండే గుణగణాలు అవి. ఉమ్, ఇప్పుడు ఆయన రాజకీయాన్ని రాజకీయంగా చూస్తాడు. మానవ సంబంధాలుగా చూస్తాడు. ఉమ్, తప్పుని తప్పుగా చూస్తాడు. ఒప్పుని ఒప్పుగా చూస్తాడు. ఆయన అలాగనే సునీతారెడ్డి గారి విషయంలో గాని, మన షర్మిలమ్మ విషయంలో గాని, మాలాంటి దళిత నాయకుల విషయంలో గాని, ఒక ఆపదొచ్చిందంటే ఒక ధైర్యం చెప్పే విధంగా రాష్ట్రాన్ని కూడా విభజన కారణంగా విభజనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చూసి ఆంధ్రప్రదేశ్ కాస్త తలెత్తుకుంటుంది అని చెప్పేసి ఒక భావాన్ని గట్టిగా అవును. నమ్ముకుందండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్‌కి ఒక పెట్టని గోడండి. ఒక అవును. రక్షణ వలయం. ఉమ్, ఆయన అలా నిలబడితే చాలు. మన రాష్ట్రం జోలికి ఎవడు రాడు. మనకొక మనకొక కాపాడే ఒక సైనికుడున్నాడు. రాష్ట్రం చుట్టూ ఒక గోడుందని ఒక భావం కలుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ జగన్మోహన్ రెడ్డి అయితే మామూలు వేలం పాటలేసేసి రాష్ట్రాన్ని అమ్మరండి ధరకి. రాష్ట్రం అంతా అంతే పరిస్థితి అయిపోయింది కదా! ఇప్పటికే 3 భాగాలు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తన అస్త్రాలను సంధించారు. రేపో మాపో వాళ్ళు కూడా శాసనసభలో ప్రాతినిధ్యం వహించే దిశగా అడుగులేస్తున్నారు. తులసిరెడ్డి గారిలో జోష్ పెరిగింది. తులసిరెడ్డి అవును. గారు వై నాట్ 175 అంటున్నాడు. వై నాట్ 175 అంటున్నాడు కార్తీక్ గారు. అవును. తులసిరెడ్డి గారిలో జోష్ పెరిగి అందుకని ఓడల బళ్ళు బళ్ళు ఓడలైతే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. గుర్రం ఎగరనవచ్చు అన్నట్టుగా చూడాలి ప్రజలు ఏం ఆలోచిస్తారు. ఏదైనా అంతిమంగా ప్రజలు చేసే తీర్పు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఆయా రాజకీయ పార్టీల వాళ్ళ ప్రవర్తనల్ని. కానీ రాష్ట్రానికి మాత్రం మంచే జరుగుతుందని మాలాంటి వాళ్ళమైతే గట్టిగా నమ్ముతున్నాం. ఈ తఫాకి వైసీపీ పార్టీ పీడ విరగడవుతుందని భావిస్తున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో అర్థమవుతుంది. కాకపోతే మేకపోతు గాంభీర్యంతో నేను అభిమన్యుడిని కాదు, నేను అర్జునుడిని అని అంటారు. ఇది అంత ఇది సీన్ ఏమి లేదు. అంత ఈ సీన్ దఫా రాష్ట్రంలో ప్రజలందరూ భీమసేనుల్లా ఉండారు. ఈ దఫాకి వైఎస్ఆర్సీపీ సఫా అంటారు అంతేనా? సఫా. ఉమ్, మంచి మాట యా, అన్నారు. ఈ దఫాకి వైఎస్ఆర్‌సీపీ సఫా. యా. థ్యాంక్ యూ ఎందుకంటే సార్. అది తప్పదండి. అలా చేస్తేనే ఈ రాష్ట్రం కాస్త కుదురుపడుతుంది. యా, మనకేం వ్యక్తిగత ద్వేషాలు లేవులే గాని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే రాష్ట్రాన్ని ఇంత వెనక్కి తీసుకెళ్ళిన పరిపాలకుడిని గద్దె దించాల్సిందే. డెఫినెట్‌గా సార్. డెఫినెట్‌గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.